Good afternoon, students. Today I am going to discuss about tissue culture. దీన్ని కణజాల వర్ధనం అంటున్నాము. యూజువల్గా కణజాల వర్ధనం తీసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కణజాల వర్ధనం అనగా ఒక సూక్ష్మజీవరహిత ఒక వాతావరణంలోని ఒక యానకం, ఒక కృత్రిమ కానీ ఒక సహజ యానకం పైన ఒక కణాన్ని కానీ కణజాలాన్ని కానీ ఒక అవయవాన్ని కానీ తీసుకొని అంగాలను కానీ యానకం పైన వర్ధనం చేసి ఒక పూర్తి మొక్కను ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే కణజాల వర్ధనం అంటున్నాం. సో కణజాల వర్ధనం అనేటువంటిది మొట్టమొదటిసారిగా కనుక్కున్న శాస్త్రవేత్త పేరు హేబర్ ల్యాండ్. కావున ఇతని కణజాల వర్ధనం యొక్క పితామహుడిగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ కణజాల వర్ధనం అనేటువంటిది ఒక సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని మనం ఏమంటుంటే టోటిపోటెన్సీ అంటున్నాం. కణజాల వర్ధనంలో ఉన్నటువంటి టోటిపోటెన్సీ యొక్క డెఫినేషన్ ఏంటంటే మొక్క దేహంలోని ప్రతి కణము విభజన చెంది కొత్త కణాన్ని ఏర్పరచగలిగే సామర్థ్యము గల జన్యు సమాచారం కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్రతి కణంలో ఉన్నటువంటి ఒక అంతర్గత శక్తిని లేదా తనంతట తానే కణం కానీ కణజాలం కానీ అవయవం కానీ ఒక పూర్తి మొక్కను యానకం పైన ఉత్పత్తి చేసే అంతర్గత శక్తిని మనం ఏమంటామంటే టోటిపోటెన్సీ అంటున్నాం. ఈ విధమైనటువంటి టోటిపోటెన్సీ మనకు కణజాల వర్ధనము అనేటువంటి ప్రక్రియ ఆధారపడి పనిచేస్తుంది. కణజాల వర్ధనంలో ముఖ్యంగా మనకి ఎన్ని దశలు ఉన్నాయంటే 6 దశలు ఉంది, 6 స్టెప్స్ ఉన్నాయండి, 6. సో ఒకటి ఏంటంటే పోషక యానకాన్ని తయారు చేయడం, రాసుకోండి. రెండోది వర్ధన యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడం. మూడవది ఎక్స్ప్లాంట్ని తయారు చేయాలి. నాలుగవది ఎక్స్ప్లాంట్ని యానకంపై అంతర్నివేశనం చేయడం. నెక్స్ట్ ఫోర్త్ వన్ పెరుగుదల కొరకు ఇంక్యుబేషన్ చేయాలి. నాలుగవది వాతావరణ అనుకూలతకు చెందినటువంటి పిల్ల మొక్కలను కుండీలోకి మార్చాలి. ఓకే, ఇది ఆల్మోస్ట్ మీరు ఇంటర్మీడియట్లోనే చదివి ఉన్నారు కణజాల వర్ధనం గురించి. అక్కడ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఏ క్వశ్చన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డీప్ డిస్కషన్ అబౌట్ కణజాల వర్ధనం స్టెప్స్, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ పోషక కణజాలాన్ని తయారు చేయడం. సో పోషక కణజాలాన్ని తయారు చేయడము అంటే పోషక కణజాలంలో వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాల యొక్క మిశ్రమాన్ని మనం ఒక యానకం అంటున్నాం. ఈ యానకంలో వివిధ రకాలైనటువంటి పోషకాలు ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, సేంద్రియ పదార్థాలు, వృద్ధి నియంత్రకాలు, అగార్ అనేటువంటి జున్నుగడ్డి, అంటే ఇది శైవలానికి సంబంధించినటువంటి జున్నుగడ్డి కూడా ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి నిరేంద్రియ పదార్థాలు, యానకంలో ఉండేటువంటి నిరేంద్రియ పదార్థాల గురించి మనం చదువుతుంటే యానకంలో ముఖ్యంగా కణజాల వర్ధనం పెరుగుదల యానకంలో మనకు నిరేంద్రియ పదార్థాలు అనేటువంటి సూక్ష్మ మూలకాలైనటువంటి పొటాషియం, నైట్రోజన్, ఎన్కేఏపి, పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి స్థూల మూలకాలు అయినటువంటి ఫెర్రస్ అండ్ మ్యాంగనీస్, జింక్, ఆర్గాన్ ఇలాంటివన్నీ కూడా మనకు కణజాల వర్ధనంలో నిరేంద్రియ సూక్ష్మ మూలకాలు, స్థూల మూలకాలు 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. సేంద్రియ పదార్థాలు ఏమేమి ఉంటాయి? సో ముఖ్యంగా సేంద్రియ పదార్థాలు అంటే మనకు వర్ధన యానకానికి కలపబడే సేంద్రియ పదార్థాలు ముఖ్యంగా అమైనో ఆమ్లాలు, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్. విటమిన్స్ అంటే మనకు చాలా విటమిన్స్ ఉన్నాయి, ఏ నుంచి బి అండ్ సి అండ్ డి. బిలో చాలా రకాలుగా కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి అమైనో ఆమ్లాల్లో గ్లైసిన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. విటమిన్లో అయితే ఎక్కువగా బి విటమిన్ అంటే థయామిన్ విటమిన్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే B1 థయామిన్ విటమిన్ యొక్క సాధారణ నామం. ఓకే, అండ్ దీంతో పాటు కొన్ని వృద్ధి నియంత్రకాలను కూడా యానకంలో ఉపయోగిస్తారండి. ఈ యానకంలో నీరుతో పాటు ఈ పదార్థాలన్నీ అంటే సూక్ష్మ స్థూల మూలకాలు, సేంద్రియ పదార్థాలు, నిరేంద్రియ పదార్థాలతో పాటు మనకు ఉపయోగపడేటువంటి వృద్ధి నియంత్రకాలు ముఖ్యంగా 5 రకాలు ఉంది. 5 రకాలు ఆక్సిన్స్ అండ్ జిబ్బరెలిన్స్ అండ్ సైటోకైనిన్స్ అండ్ ఇథిలిన్, అబ్సినిక్ యాసిడ్. ఇందులో మనకు ఉపయోగపడేటువంటి మాత్రం 2 అవి ఏంటి అంటే ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. ఓకే, ముఖ్యంగా వృద్ధి నియంత్రకాలు వర్ధన యానకంలో ఆక్సిన్, జిబ్బరెలిన్, సైటోకైనిన్స్ కూడా కలుపుతారు. ఈ మూడిట్లో ఎక్కువగా అయితే ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ని వాడతారు. ఎందుకంటే ఆక్సిన్స్ అనేటువంటిది కింద అండర్ గ్రౌండ్ మీన్స్ వేరును ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా
పైకి కాండాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే భూమి పైన భూమి క్రింది భాగంలో మనకేంటంటే ఈ విధంగా కనిపిస్తూ పెరగడానికి ముఖ్యంగా ఆక్సిన్స్ ఎందుకంటే మనకు కింద వేరుని ఉత్పత్తి చేయడానికి, మరియు సైటోకైనిన్స్ ఎందుకంటే పైన కాండాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఎక్కువ కణజాల వర్ధన యానకంలో ఉపయోగించే ఆక్సిన్స్ ఏంటి అంటే ఆక్సిన్స్ ముఖ్యంగా సహజ ఆక్సిన్స్, కృత్రిమ ఆక్సిన్స్ ఉంటాయి. అది ఇక్కడ చెప్పకుండా డైరెక్ట్ ఆక్సిన్స్ ఉపయోగపడేటువంటివి ఏంటంటే ఇండోలెస్టిక్ యాసిడ్ ఐఏఏ, ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్ ఐబిఏ అండ్ ఎన్ఏఏ అండ్ 2,4-DE లను ఎక్కువగా ఉపయోగిస్తారు. జిబ్బరెలిన్స్‌ను అసాధారణంగా అంటే చాలా తక్కువగా వాడతారు. అది కూడా GA3 అది కాండాల వర్ధనంలో ఉపయోగపడుతుంది. సైటోకైనిన్స్ కణ విభజన జరిపి కాండం పొడవు పెరగడానికి కాండ విభజనను ప్రేరేపిస్తుంది. అకర్బన అకర్బన పదార్థాలైనటువంటి విటమిన్లు, సూక్రోజు కలిగి ఉన్న యానకాన్ని, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి యానకాన్ని మనం ఏమంటున్నాం, కనీస యానకము అనడం జరుగుతుంది. కనీస యానకంలో అమైనో ఆమ్లాల వృద్ధి నియంత్రకాలు కలిసినటువంటి ద్రావణంను కృత్రిమ యానకం అంటాం. కామన్గా స్క్రూగ్ అండ్ మురాషిగ్ ఎంఎస్ యానకాన్ని ఎక్కువ మురాషిగ్ అండ్ స్క్రూగ్ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఒక యానకాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ఆ యానకాన్ని మనం ఏమంటామంటే ఎంఎస్ యానకం అంటున్నాం. ఇది సర్వసాధారణంగా ఉపయోగపడేటువంటి టిష్యూ కల్చర్ కణజాల వర్ధనంలో ఉపయోగపడేటువంటి యానకం. ఈ యానకాన్ని మనం ఏ pH దగ్గర ఉపయోగించాలంటే 5.8 to 6.0 అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద pH ఆఫ్ యానకం ఎంత అంటే 5.8 to 6.0 ఉండేటట్టు సరిపడే యానకం మనము అర్ధఘన స్థితి అంటే కొంచెం వాటర్ కొంచెం గట్టిగా ఉండేటట్టు దాంట్లోకి మనం ఏం కలుపుతున్నామంటే శైవలాలు, జున్నుగడ్డి అయినటువంటి అగార్ అగార్ని కలపడం జరుగుతుంది. యానకం అవసరాన్ని బట్టి పరీక్ష నాళికలో లేదా ఫ్లాస్క్లోకి తీసుకొని ఆ తర్వాత మూతలను తడి పీల్చే విధంగా ఉండేటువంటి బిరడాలను తో కప్పి ఉంచడం జరుగుతుంది. లేదా దూది వంటి పదార్థాన్ని కానీ టెస్ట్ ట్యూబ్ని మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇలా పెట్టడం వల్ల కొంత తేమని గ్రహిస్తుంది. ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ బయటికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ స్టెప్. అంటే పోషక యానకంలో కలిపినటువంటి వివిధ రకాలైనటువంటి నిర్దీయ అండ్ సేంద్రియ పదార్థాలు మరియు ఆక్సిన్స్, అదేవిధంగా సైటోకైనిన్స్ అండ్ జిబ్బరెలిన్స్ అండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెకండ్ స్టెప్, దట్ ఈస్ నథింగ్ బట్ వర్ధన యానకాన్ని సూక్ష్మజీవి రహితం చేయటం. మనం ఇంతసేపు యానకాన్ని తయారు చేసుకున్నాం. ఆ యానకాన్ని మనకు కావాల్సినటువంటి టెస్ట్ ట్యూబ్లో ఎంత అవసరం ఉందో అంత అవసరం ఉన్నటువంటి యానకాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ఆ యానకంలో అన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిలో శైవలాలు కానీ, శిలీంధ్రాలు కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ వైరస్ కానీ దాంట్లో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నశింప చేయడానికి ఈ యానకాన్ని మనం సూక్ష్మజీవి రహితం చేయాలి. సూక్ష్మజీవి రహితం చేయడానికి మనకు కణజాల వర్ధనంలో ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఆ పరికరాన్ని మనం ఏమంటున్నాం అంటే ఆటోక్లేవ్ పరికరం అంటున్నాం. ఈ ఆటోక్లేవ్ పరికరము ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది ఆటోక్లేవ్ అనేటువంటి చాలా ప్రెషర్తో, అదేవిధంగా చాలా టెంపరేచర్ ఎక్కువ అప్ టు 121 degrees సెంటీగ్రేడ్ అండ్ ప్రెషర్ అప్ టు 15 pounds పీడనాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అంటే 15 pounds పీడనము, అధిక ఉష్ణోగ్రత 121 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఆటోక్లేవ్ ఉండడం వల్ల దాంట్లో యానకాన్ని పెట్టినప్పుడు అది యానకము అనేటువంటిది సూక్ష్మజీవి రహితం అయిపోతుంది. సో ఈ విధంగా లేదా యానక పాత్ర 95% ఇథైల్ ఆల్కహాల్ ఉంచి తర్వాత 160 to 180 degrees ఉష్ణోగ్రత వద్ద 3 నుంచి 4 గంటల సేపు ఓవెన్లో పెట్టడం వల్ల అందులో ఆ వేడికి, అత్యధిక వేడిని తట్టుకొని జీవించేటువంటివి సూక్ష్మజీవులు అనేటువంటివి జీవించలేవు. అవి సూక్ష్మజీవి రహితం అంటే సూక్ష్మజీవులన్నీ చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కణజాల వర్ధనంలో తయారు చేసినటువంటి ఈ పోషక యానకాన్ని రెండవ స్టెప్పులో వర్ధన యానకాన్ని సూక్ష్మజీవి రహితం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా సూక్ష్మజీవి రహితం తయారు చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ దేనికి వెళ్తున్నామంటే ఎక్స్ప్లాంట్ తయారీకి. సో ఎక్స్ప్లాంట్ తయారీ అంటున్నాము. ఎక్స్ప్లాంట్ అంటే ఏంటి యాక్చువల్గా?
ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే, ఒక మొక్కలోని కణాన్ని గానీ, కణజాలాన్ని గానీ, అవయవాన్ని గానీ తీసుకొని మనం ఏం చేయాలనుకుంటున్నాం, యానకం పైన కణజాల వర్ధనం చేసి ఒక పూర్తి మొక్కను ఉత్పత్తి చేయాలనుకుంటాం. అంటే మనం ఏ అవయవాన్నైతే కణాన్ని గానీ, కణజాలాన్ని గానీ, ఏ అవయవాన్ని అయితే తీసుకుంటున్నామో దాన్ని మనం ఏమంటున్నామంటే ఎక్స్‌ప్లాంట్ అంటున్నాం. ఓకే. ఈ ఎక్స్‌ప్లాంట్ అనేటువంటిది వేరు తీసుకోవచ్చు, కాండం తీసుకోవచ్చు, వేరు, కాండ, అగ్ర విభాజ్య కణజాలాలను కూడా తీసుకోవచ్చు. ఏదైనా మృదు కణజాలం కావచ్చు, పరాగ కోశాలు కావచ్చు, అండాశయం ఏదైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకున్న దాన్ని ఎక్స్‌ప్లాంట్ అంటాం. దీన్నే ఎక్స్‌ప్లాంట్ తయారీ అంటున్నాం. నెక్స్ట్ మూడవ స్టెప్ అండి. ఎక్స్‌ప్లాంట్‌ని యానకం పైన ప్రవేశపెట్టడం. సో, మనం తీసుకున్నటువంటి ఎక్స్‌ప్లాంట్‌ని మనం తయారు చేసుకున్న యానకం పైన ప్రవేశపెట్టాలి. ఈ ఎక్స్‌ప్లాంట్‌ని ప్రవేశపెట్టే ముందు దీన్ని కూడా సూక్ష్మజీవి రహితం చేయాలి. ఆ సూక్ష్మజీవి రహితం అంటే ఎందుకంటే మనం తీసుకున్నటువంటి కణం గానీ, అవయవం పైన గానీ, దానిపైన ఉన్న సూక్ష్మజీవులు లైక్ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏదైనా పెరిగే అవకాశం ఉంది. సో, అవి మనం యానకం పైన పెంచినప్పుడు యానకంలో మనకు ఎక్కువగా ఆహ్, విలువలు కలిగినటువంటి యానకం ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి షుగర్ కంటెంట్, విటమిన్స్‌ని, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్‌ని ఆ సూక్ష్మజీవులు తీసుకొని ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఇంకా మొక్క పెరగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎక్స్‌ప్లాంట్‌ని కూడా సూక్ష్మజీవి రహితం చేయాలి. వివిధ రకాలైనటువంటి కెమికల్స్‌ని గానీ, ఇథనాల్స్‌ని గానీ లేదా డిటర్జెంట్స్‌ని గానీ కడిగి లేదా ఆటోక్లేవ్‌ని లేదా లామినార్ ఎయిర్ ఫ్లో గదిని కానీ ఉపయోగించి ఎక్స్‌ప్లాంట్‌ని కూడా సూక్ష్మజీవి రహితం చేసి యానకం పైన ప్రవేశపెడతారు. ఈ విధంగా కనీస యానకం పైన ప్రవేశపెట్టేటువంటి విధానంనే అంతర్నివేశం. అంటే ఒక కనీస యానకం తయారైన తర్వాత ఆ కనీస యానకం అనేటువంటిది అంటే యానకం పైన ఒక ఎక్స్‌ప్లాంట్‌ని మనం అంటే దాంట్లో పెట్టడాన్ని అంతర్నివేశం అంటున్నాం. ఓకే. నెక్స్ట్ పెరుగుదల, ఇంక్యుబేషన్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈస్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ బికాస్ సారీ ఇది పెరుగుదల, ఇంక్యుబేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో పరీక్ష నాళికలో వర్ధన నాళిక లేదా పరీక్ష నాళికలో యానకం పైన మనము పెట్టినటువంటి ఎక్స్‌ప్లాంట్ నుంచి మనకేమొస్తుందంటే పై భాగంలోకి కాండం ఉత్పత్తి చేస్తుంది. కింది భాగంలోకి రూట్స్, దాన్నే వేరు అంటున్నాం. ఇలా వేర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఎందుకు కాండము, వేర్లు తొందరగా ఉత్పత్తి అవుతుండే, మనం తయారు చేసుకున్నటువంటి పోషక యానకం లేదా కనీస యానకంలో మనం ఆక్సిన్స్ అండ్ జిబ్బరెలిన్స్‌ని పెట్టడం జరిగింది. లేదా సైటోకైనిన్స్ కూడా యాడ్ చేయడం. ఎక్కువ మొత్తంలో అయితే ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. ఆక్సిన్స్ యొక్క ముఖ్య విధి ఏంటంటే క్రింది భాగం నుంచి మనం ఏం తయారు చేస్తున్నాం, క్రింది భాగం నుంచి ఆక్సిన్స్ అనేటువంటివి వాటి యొక్క ప్రభావం వల్ల అంటే వేర్లు ఉత్పత్తి అవుతుంది. దీన్నే వేరు ఉత్పత్తి అంటున్నాం. పై భాగంలో కాండం ఉత్పత్తి అవుతుంది. అది వేటి యొక్క ప్రభావం వల్ల అంటే సైటోకైనిన్స్ వల్ల. ఈ సైటోకైనిన్స్ ప్రభావం వల్ల కాండం ఉత్పత్తి చేస్తే దాన్నే కాలోజెనిసిస్ అంటున్నాం. ఓకే. కిందికి వేర్లు ఉత్పత్తి అయితే దాన్ని రైజోజెనిసిస్ అంటారు. రైజోమ్స్ అంటే మనం యూజువల్‌గా అయితే దిస్ ఈస్ ద సిమిలర్ క్యారెక్టర్ విత్ ద రూట్ బేసికలీ. అండ్ సో కాలోజెన్సిస్ అండ్ రైజోజెన్స్ 2 ఉత్పత్తి అయిన తర్వాత అవయవాలు అనేటువంటివన్నీ అంటే పత్రాలు, కాండము, పుష్పం అన్నీ ఉత్పత్తి కావడం జరుగుతుంది టెస్ట్ ట్యూబ్‌లో. ఈ విధంగా ఒక ఒక పెరుగుదల ఇంక్యుబేషన్ కొన్ని రోజులు అప్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ కాంతి తేమ ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టినప్పుడు రైజోజెన్సిస్ అండ్ కాలోజెన్సిస్ అండ్ అన్ని ఉత్పత్తి అయినటువంటి అవయవాలు ఉత్పత్తి కావడం, దీన్ని అవయవ ఉత్పత్తి అంటున్నాం. ఇది ముఖ్యంగా వేటి యొక్క ప్రేరేపితం అంటే ఆక్సిన్స్ అండ్ సైటోకైన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కనీస యానకం మనము టెస్ట్ ట్యూబ్‌లో పోసే కంటే ముందు తయారు చేస్తున్నాం కదా! అప్పుడు కనీస యానకంలో ఆక్సిన్స్ గానీ, జిబ్బరెలిన్స్ గానీ పోస్తున్నప్పుడు సైటోకైనిన్స్ మనకు ల్యాబ్‌లో అవైలబుల్ లేనప్పుడు అంటే మనం కనీస యానకాన్ని తయారు చేసుకున్నప్పుడు ఆ కనీస యానకంలో మనం సైటోకైనిన్స్ యాడ్ చేయడానికి సైటోకైనిన్స్ మనకు అవైలబుల్ అంటే మనకు లభించని పరిస్థితిలో మనం ఏం చేయాలంటే సైటోకైనిన్స్ ప్లేస్‌లో కొబ్బరి పాలు లేదా కొబ్బరి నీరు అంటే కోకోనట్ వాటర్‌ని మనం యూజ్ చేసినప్పుడు కోకోనట్ వాటర్ దేని యొక్క ప్రభావాన్ని అంటే యూజువల్‌గా కొబ్బరి నీరు లేదా
కోకోనట్ వాటర్ అనేటువంటిది సైటోకైనిన్స్ యొక్క పాత్రని ఇక్కడ వహించడం జరుగుతుంది కనీస యానకంలో. అంటే క్వశ్చన్స్ ఎంఎస్సీలో అడుగుతుంది. ఆర్ ఆస్కింగ్ ద ఎంఎస్సీ క్వశ్చన్స్ విచ్ ఈజ్ రిప్లేస్ ఆఫ్ సైటోకైనిన్స్ విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఆఫ్ విచ్ సొల్యూషన్ లైక్ ఇట్లా అడుగుతారు. వాళ్ళకి కింద వాటర్, కోకోనట్ వాటర్ అని కొబ్బరి నీళ్ళు ఇట్లా అడిగిస్తే మీరు అది ఆన్సర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా పెరుగుదల ఇంక్యుబేషన్లో మనకు యూజువల్గా అయితే ఒక అవయవాలు ఉత్పత్తి చెంది ఆ అవయవాలు అనేటువంటిది కాండం పైభాగంకి కిందికి వేరైనటువంటి ఉత్పత్తి అవుతుంది. కేవలం అది కూడా కనీస యానకంలో ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే సహజ యానకంలో ఆక్సిన్స్ అండ్ జిబ్బరెన్స్ ఉండవు. ఎంఎస్ యానకం కానీ కనీస యానకంలో కానీ ఆక్సిజన్ జిబ్బరెన్స్ని యాడ్ చేయడం వల్ల వేరు కాండం అనేటువంటిది పైకి కింది భాగంలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ విధంగా ఉత్పత్తి అయినటువంటి మొక్కని మనము లాస్ట్ స్టెప్ ఏం చేయాలి? వాతావరణ అనుకూలతకు పిల్ల మొక్కను కుండీలోకి మార్చాలి. ఒక ఎక్స్ప్లాంట్ నుంచి టెస్ట్ ట్యూబ్లో తయారు చేసినటువంటి మొక్క, ఆ మొక్కని మనం ఏం చేయాలంటే వాతావరణంలోకి ప్రవేశపెట్టాలి. వాతావరణంలోకి ప్రవేశపెట్టే ముందు అది టెస్ట్ ట్యూబ్లో ఒక ల్యాబ్లో మనం కనీస యానకంలో టెస్ట్ ట్యూబ్లో తయారు చేసినటువంటి మొక్క డైరెక్ట్గా వాతావరణంలోకి ప్రవేశపెట్టినప్పుడు అది ఆ వాతావరణంలో ఉన్నటువంటి నార్మల్ రూమ్ టెంపరేచర్ అప్ టు 25 to 30 degrees సెంటిగ్రేడ్ అండ్ మాయిశ్చర్ అండ్ తేమ ఇవన్నిటిని కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి దాన్ని కుండీలోకి మార్చే ముందు టెస్ట్ ట్యూబ్లో తయారైనటువంటి మొక్కని మనం ఏం చేయాలంటే ఒక పాలిథిన్ కవర్ తోటి కప్పి ఉంచి ఒక 1 వీక్ 1 వీక్ మనం కుండీలో ఉంచిన తర్వాత ఆ 1 వీక్ తర్వాత పాలిథిన్ కవర్ తీసినప్పుడు అది నార్మల్గా వాతావరణాన్ని అంటే వాతావరణ పరిస్థితులను అబ్జర్వ్ చేసి పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా కణజాల వర్ధనంలో మనము ఒక మొక్కని టెస్ట్ ట్యూబ్లో ఒక పోషక యానకం పైన తయారు చేయవచ్చు. ఈ కణజాల వర్ధనం తయారీని మనం కేవలం ల్యాబ్లో బయోటెక్నాలజీ ల్యాబ్లో కణజాల వర్ధనంకు ఒక మన కిట్ ఉంటుంది. ఆ కణజాల వర్ధనం మిషన్స్లో మాత్రమే చేయొచ్చు. దీనికోసం కంపల్సరీ ఆటోక్లేవ్ లామినార్ ఎయిర్ఫ్లో అనేటువంటి సూక్ష్మజీవి రహితం చేసేటువంటి మిషన్స్ కూడా ఉండాలి. దాంతోపాటు టెస్ట్ ట్యూబ్లో పెంచడానికి కణజాల వర్ధనం ఒక బయోటెక్నాలజీ ల్యాబ్ కూడా ఉండాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు మనం కనీస యానకానికి కావాల్సినటువంటి అన్ని పదార్థాలు ఇంక్లూడింగ్ ఆక్సిన్స్ అండ్ సైటోకైన్స్ అండ్ జిబ్బరెన్స్, నిరేంద్రియ పదార్థాలు, సేంద్రియ పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్, దాంతోపాటు ప్రోటీన్స్, వాటర్. యూజువల్గా వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో నవ్ యూ కెన్ సీ ద డయాగ్రామ్ ఆఫ్ టిష్యూ కల్చర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామండి, యూజువల్గా ఒక మొక్క కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను తీసుకున్నాం. కొన్ని మొక్క భాగాలను తీసుకున్నాడు. సెకండ్ స్టెప్లో ఆ మొక్క భాగాలను మనం శుభ్రం చేస్తుండే. ఏ విధంగా అంటే యాక్చువల్గా అయితే డయాగ్రామ్లో అతను మొక్క భాగాలను నీటితో ట్యాప్ వాటర్తో శుభ్రం చేయడం జరుగుతుంది. శుభ్రం చేసినటువంటి మొక్క యొక్క భాగాలను మళ్ళీ అతను ఏం చేసిండు, లామినార్ ఎయిర్ఫ్లో గది దాంట్లో ఎక్కువ టెంపరేచర్ అండ్ ఎక్కువ పౌండ్ల పీడనం ఉంటుంది కాబట్టి దానిపైన పెరుగుతున్నటువంటి సూక్ష్మజీవులు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, దానిపైన ఉన్నటువంటి సూక్ష్మజీవులు నశించడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఏముందంటే దాని నుంచి డైరెక్ట్ స్టెరిలైజేషన్ చేస్తుంది. అంటే సూక్ష్మజీవులను మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది. తీసేసిన తర్వాత కనీస యానకం తయారు చేసుకుంది. ఫస్ట్ కనీస యానకాన్ని తయారు చేసినప్పుడు ఏం చేస్తుందండి, కనీస యానకంలో వివిధ రకాలైనటువంటి ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, సేంద్రియ పదార్థాలు, కర్బన పదార్థాలను ఈ విధంగా వచ్చిన తర్వాత టెస్ట్ ట్యూబ్ని ఒక దూదితోటి ఇక్కడ పైన టెస్ట్ ట్యూబ్ తోటి ఆయన దూదితో క్లియర్గా మూసేసిన తర్వాత వర్ధన యానకంలో కణజాలము కొంచెం కొంచెం పెరుగుతుంది. ఈ విధంగా పెరిగినటువంటి కణజాలాన్ని మనం ఏమంటున్నామంటే క్యాలస్ అంటున్నాం. దీన్ని మొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుంటున్నాం. ఈ విధంగా కత్తిరించుకున్నటువంటి మొక్కల్ని ఎక్స్ప్లాంట్ ఉంటున్నాం. సో ఈ విధంగా ఫైనల్గా అయిపోయినాక ఈ విధమైనటువంటి కుండీ నుంచి తీసుకున్నటువంటి మొక్కని మళ్ళీ కుండీలోకి మార్చి దాన్ని ఏం చేస్తుంటే పాలిథిన్ కవర్ తోటి మనం కప్పి ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కణజాల వర్ధనంలో ఒక బయోటెక్నాలజీ ల్యాబ్లో ఒక టెస్ట్ ట్యూబ్లో మొక్కని తయారు చేసేటువంటి విధానంని కూడా మనం తయారు చేసుకోవచ్చు అని హేబర్లాండ్ అనే శాస్త్రవేత్త మనకు వివరించిండు. ఇదే విధంగా హేబర్లాండ్ అనే శాస్త్రవేత్త ఈ పద్ధతి టిష్యూ కల్చర్ అనేటువంటి పద్ధతి ముఖ్యంగా టోటిపోటెన్సీ అనేటువంటి పద్ధతి, అంటే టోటిపోటెన్సీ అనేటువంటి సూత్రం పైన మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ టోటిపోటెన్సీ లేకుంటే అంటే ఒక కణము అవయవం తనంతట తాను అంతర్శక్తిని కలిగి ఉండి తనంతట తాను ఒక పూర్తి
మొక్కని ఇచ్చేటువంటి శక్తి లేకపోతే కణజాల వర్ధనం అనేటువంటిదే ఉండకపోతుండే. అదేవిధంగా కనీస యానకం తయారు చేసుకుంటే మాత్రమే కుదరదు. ఎందుకంటే కనీస యానకంలో ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్స్ ఉండాలి, జిబ్బరెలిన్స్ ఉండాలి, అదేవిధంగా సైటోకైనిన్స్ ఉండాలి. ఎందుకంటే మెయిన్గా ఒక మొక్క అనేటువంటిది మొక్కలో ఉన్నటువంటి వెజిటేటివ్ పార్ట్స్ అంటే శాఖీయ భాగాలైనటువంటి వేర్లు, కాండము, వేటి యొక్క ఉత్పన్నాలు ఉంటే ఆ ఫైటో హార్మోన్స్ అంటే పెరుగుదల వృద్ధి నియంత్రకాల యొక్క మెయిన్ యొక్క దాని యొక్క ప్రభావం వల్లనే అవి కిందికి వేర్లను పైకి కాండాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం అవయవోత్పత్తి లేదా రూట్స్ అయితే ఎస్పెషల్లీ రైజోజెన్సిస్ అండ్ కాండాల ఉత్పత్తి అయితే దాన్ని క్యాలోజెన్సిస్ అంటున్నాం. సో ఇందులో ముఖ్యంగా మనకి ఎక్కువగా ఎంఎస్సీ అడిగే క్వశ్చన్స్ ఏముంటాయండి, ఫస్ట్ టిష్యూ కల్చర్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారని అడుగుతాడు, హేబర్లాండ్ అని ఉంటుంది ఒకటి. అండ్ కణజాల అంటే ద ఫాదర్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఎవరు అంటే హేబర్లాండ్ గుర్తుపెట్టుకోండి. కణజాల వర్ధనం ఏ సూత్రం పైన ఆధారపడి ఉంటుందని అడుగుతారండి, టోటు పిటెన్సీ. కణజాల వర్ధనంలో మనం ఎక్కువగా ఉపయోగించే కణజాల వర్ధనం ఏది అని అడుగుతారండి, అది కేవలం ఎంఎస్సీ ఆనకమే ఎక్కువగా. అంటే స్క్రూగ్ అండ్ ముగాషిగ్ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి ఒక కనీస ఆనకాన్ని కనిపెట్టడం జరిగింది. దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుండ్రు. అండ్ కణజాల వర్ధనంలో మనము ఎక్కువగా ఉపయోగించేటువంటి ఫైటో హార్మోన్స్ అంటే యూజువల్గా ఉపయోగించే ఫైటో హార్మోన్స్ అయితే మోస్ట్లీ పీపుల్ ఆర్ నోస్ ఆక్సిన్స్ అండ్ జిబ్బరెన్స్, ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్, కొంత మాత్రం జిబ్బరెన్స్ వాడుతున్నారని తెలుసు. నెక్స్ట్ కణజాల వర్ధనంలో ఒకవేళ కణజాల వర్ధన కనీస యానకం తయారు చేసే టైంలో ఆక్సిన్స్ ఉండి సైటోకైనిన్స్ లేకపోతే సైటోకైనిన్స్ ప్లేస్లో ఏ పదార్థాన్ని ఏ సొల్యూషన్ని వాడతారని కూడా అడుగుతారండి. అది కూడా కొబ్బరి నీళ్ళు లేదా కోకోనట్ వాటర్ అండి. నెక్స్ట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కణజాల వర్ధనంలో సూక్ష్మజీవి రహితం ఎక్స్ప్లాంట్ని కానీ క్యాలస్ని కానీ దేన్నైనా సూక్ష్మజీవి రహితం చేయడానికి ముఖ్యంగా ఏ పరికరాలను ఉపయోగిస్తారని అడుగుతాడు. మోస్ట్లీ అయితే లామినార్ ఎయిర్ ఫ్లో గది అండ్ ఆటోక్లేవ్ మెథడ్. దీంట్లో హై టెంపరేచర్ అండ్ హై లెవెల్ పీడనం అంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ మనం తీసుకుంటే ఎక్స్ప్లాంట్ అనగానేమి అంటే డెఫినేషన్ ఇచ్చేసి ఈ క్రింది ఎక్స్ప్లాంట్ అంటారా క్యాలస్ అంటారా ఇట్లా కూడా అడుగుతారు. ఎక్స్ప్లాంట్ అంటే మనం కణజాల వర్ధనం పైన ఏ కణాన్ని కానీ ఏ కణజాలాన్ని కానీ ఏ అవయవాన్ని కానీ ప్రవేశపెడుతున్నామో దాన్ని ఎక్స్ప్లాంట్ అంటున్నాం. ఆ కణం నుంచి కొన్ని రోజులు పెరుగుదలై ఒక ముద్ద వంటి నిర్మాణం ఏర్పడితే దాన్ని క్యాలస్ అంటున్నాం. క్యాలస్కి ఎక్స్ప్లాంట్స్కి మోస్ట్ వెరీ వెరీ సిమిలర్ క్యారెక్టర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కాలస్ అండ్ థాలస్ అంటే కూడా సేమ్ అండి, సిమిలర్. థాలస్ మీరు చదివి ఉంటారో అకార్డింగ్ టు థాలోఫైట్స్ అంటే శైవలాలు, శిలీంధ్రాలు, వాటికి ఒక పర్టికులర్గా అవయవం కానీ అవయవాలు వెజిటేటివ్ పార్ట్స్ లైక్ వేరు, కాండం, పత్రం వంటి నిర్మాణాలు ఉండకుండా చెట్టు మొత్తం ఒక ముద్ద వలె ఉంటుంది. అలా ముద్ద వలె ఉంటే దాన్నే థాలస్ అంటున్నమాట. THALLUS థాలస్ అండి. ఇక్కడ మాత్రం కాలస్ అంటే ఇక్కడ కూడా సేమ్ కణాల యొక్క సమూహమే ఒక కణజాలాలుగా మారితే దాన్నే కాలస్ అంటున్నాం. ఈ కాలస్ డెఫినేషన్ కూడా చాలా టైమ్స్ కాలస్ గురించి కూడా చాలా టైమ్స్ ఎంఎస్సీలో అడగడం జరిగింది. ఇది టిష్యూ కల్చర్లో ఉన్నటువంటి వివిధ దశలు, టిష్యూ కల్చర్లో కనీస యానకం తయారు చేసే విధానం, దాంట్లో సూక్ష్మజీవి రహితం చేసే విధానం, దాంట్లో ఎక్స్ప్లాంట్ ఎలా అంతర్నివేశం చేస్తాం, దాని నుంచి అవయవోత్పత్తి క్యాలోజెన్సిస్, రైజోజెన్సిస్ ఎలా ఉత్పత్తి అవుతుంది, అంత మొక్క తయారైన తర్వాత దాన్ని మనము ఏమంటారు వాతావరణంలోకి అంటే ఒక ఏమంటారు పూల కుండీలోకి మార్చడం ఎలా అంటే వాతావరణంలోకి ఎక్స్పోజ్ ఎలా చేయాలి, దానిపైన పాలిథిన్ కవర్ని ఎందుకు ఉపయోగించాలి, దీన్ని ఎవరు కనుక్కున్నారు, ఏ సూత్రం పైన కనుక్కున్నారు అనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది దీంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్సే కూడా. అండ్ నాట్ ఓన్లీ దట్ ఎస్సే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంఎస్సీ బాటనీ ఆల్సో. అండ్ సో మెనీ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ from this topic. Like before that I am discussing MSc questions. In the last session I am discussing for MSc. ఇదండి కణజాల వర్ధనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.